హలో యాస్, నేను మీ సుభాష్ని ఇరగవరపు అండి. ఎలా ఉన్నారు? నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి, మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఏమిటి అంటే ఈ మధ్యకాలం నేను ఈరోజు ఒక టాపిక్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం డిప్రెషన్, ప్రతి ఒక్కరికి డిప్రెషనే. మాట్లాడితే డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. ఈ డిప్రెషన్కి కొన్ని కారణాలు ఉన్నాయండి. వాళ్ళ ఒక ప్లాన్గా లేకపోవడం, వాళ్ళ లైఫ్ ఒక ప్లాన్గా లేకపోవడం. ఏదో మనకి డబ్బులు ఉన్నప్పుడు విపరీతంగా వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. తర్వాత ఇంకేముంది, వాళ్ళు కొంచెం శక్తి తగ్గేసరికల్లా డబ్బులు తగ్గుతాయి. అప్పుడు ఇంక వాళ్ళు డబ్బులు లేవని కొంతమంది డిప్రెషన్. కొంతమంది అవతల వాళ్ళు మనకన్నా కొంచెం, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు మనకన్నా ఎదుగుతున్నారని డిప్రెషన్ కొంతమందికి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని డిప్రెషను, కొంతమందికి ఉద్యోగాలు రాలేదని డిప్రెషను. ఇదొక పెద్ద సమస్య అయిపోయిందండి డిప్రెషన్ అన్నది. డిప్రెషన్కి కారణం మన లైఫ్ ప్లాన్ సరిగా లేకపోవడమే. అదే మనకి డిప్రెషన్ వస్తుందండి. ఒకవేళ మనకిప్పుడు ఉద్యోగం లేదు, దానికి డిప్రెషన్ ఎందుకండి అంటే మన క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం రాలేదు, అంతకన్నా ఒక మెట్టు దిగు, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు సంపాదించుకుంటావు, డిప్రెషన్ తగ్గుతుంది. అలా నీకు ఉద్యోగం రాలేదని ఇంట్లో కూర్చుంటే ఇంకొంచెం డిప్రెషన్ వస్తుంది. ఇవండి ఒకటి. మన ప్లాన్స్, మన బేస్మెంట్ సరిగా లేకపోవడం మన డిప్రెషన్కి కారణం మనమే. యువతల వాళ్ళ మీద రుద్దద్దు డిప్రెషన్ అనేసి. ఇంకొక కారణం, మనకన్నా ఇంకొకరు ఎదుగుతున్నారని, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు, అది రెండో కారణం. అది కూడా మన మానసిక సమస్యే. మూడోది, ఉద్యోగం రాలేదంటే అది కూడా మన సమస్యే. ఏదైనా మన సమస్యకే మన డిప్రెషను. కాకపోతే మనం ఈజీగా నెట్టేస్తాం. అమ్మో వాళ్ళ మీద నెట్టేస్తే బాగుంటుంది కదా అనేసి వాళ్ళ మీదకి నెట్టేస్తాం. వాళ్ళ నుంచే ఇలాగా, వాళ్ళ నుంచే అలాగా, వాళ్ళ నుంచే ఇలాగా అని. ఏమీ కాదండి, మనమే డిప్రెషన్కి కారణం. ఇంకా అది చెప్తాను చిన్న కథలాగా. ఇద్దరు స్నేహితులు ఉండేవారు, బాగా క్లోజ్ అన్నమాట. బాగా క్లోజ్ అయితే ఇద్దరు కూడా బాగా కొంతకాలం బాగానే ఉన్నారు, బాగానే చేసుకుంటున్నారు. ఇద్దరు ఒక ప్లాన్ మీద ఉన్నారనమాట. బేస్మెంట్ సరిగా ఉంది, మనం ఒక హౌస్ కట్టుకుందామా, మన ఇద్దరం కలిపి ఒక ఇల్లు కొనుక్కుందామా, ఇలాగా ఉన్నారు. ఇలా ఉండేసరికల్లా ఇది ఉంటారు కదా అటు ఇటును, అది వద్దు 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 అలా కలిపి ఎప్పుడైనా మనకి గొడవలు అవుతాయనేసి ఇంకొకరు మనసులో దూర్చారు. ఇంకా దూర్చేసరికల్లా వీళ్ళు ఒక నెగిటివ్ అయిపోయి, అది ఇంకా ఇంకొకరికేమో డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ అసలు ఉండకూడదు. అసలు డిప్రెషన్ మనకి దరిచేర్చుకోకూడదు. అంటే ఎవరితో ఫస్ట్ మనకు కనెక్ట్ అవ్వకూడదు. ఎక్కువ మనం కనెక్ట్ అయ్యామనుకో ఖచ్చితంగా డిప్రెషన్ వస్తుంది. రోజు కబుర్లు ఆడుకున్నాం అనుకోండి, ఒక 4 రోజులు వాళ్ళు ఫోన్ చేయకపోతే, అమ్మో వాళ్ళు ఎందుకు మనకి ఫోన్ చేయలేదా, అదొక డిప్రెషన్ వస్తుంది. ఎక్కువ మెసేజ్లు ఇచ్చుకున్నాం అనుకోండి, అమ్మో వాళ్ళు ఎందుకు మనకి మెసేజ్లు ఇవ్వలేదా, అదొక డిప్రెషన్ వస్తుంది. అసలు యాక్చువల్లీ నేను చెప్పాలి అంటే మన పని మనం చేసుకోవడం, ఎవరితోనైనా మంచిగా ఉండడం, ఎవరైనా మన అనుకుంటే ఇలా వినడం, అలా వదిలేయడం. మనమేమిటో మనకు తెలుసు. ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవాలి, మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి, అదనమాట. ఇంకా నేను చెప్తానండి, ఈరోజు దీంతో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇరగవరపు సుభాషిణి. థ్యాంక్ యూ సో మచ్.